హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పెద్ద మనిషి అని పేరంటానికి పిలిస్తే పసుపు తీసి గుద్దకు పూసుకున్నాడంట ఎవడో. ఇప్పుడు సోను సూద్ అన్న వ్యవహారం కూడా అలాగే ఉందని వరపోస్తున్నారు సినీ మేధావులు. కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ నిజంగా పశుపతి కంటే ఘోరంగా ఉంది ఈ సోను సూద్ అన్నయ్య బుద్ధి. ఇన్ని రోజులు పేదవారికి ఏదో సాయం చేస్తున్నాడు కదా అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది అయ్యగారి పైన. మంచోడు మంచోడు అని పిలిస్తే పక్కలో చేరాడంట ఎవడో తలమాసినాడు. ఈయన గారు కూడా సేమ్ అదే చేశాడు. ఎవడో లఫ్ఫుడ్ గాడు తినే ఆహారంలో ఉమ్మేసి అమ్మితే అది బాగుంటుంది, హిందువులు కూడా అదే తినమని ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఈయన గారు. పైగా శ్రీరాముడు శబరి గాథని తీసుకొచ్చి పురాణాలు తత్వాలు కూడా బోధిస్తున్నాడు. ప్రతి బోసడికే గాడు హిందువులకి నీతులు చెప్పేవాడే. ఇంతకీ విషయం ఏంటంటే, కన్వర్ యాత్ర విషయంలో అధికార బీజేపీ ప్రతిపక్షాల మధ్య పెద్ద కాంట్రవర్సీ యుద్ధమే నడుస్తుంది. ఈ కన్వర్ యాత్ర అనేది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో శ్రావణ మాసం సందర్భంగా శివుని దర్శించుకోవడానికి వెళ్లే యాత్రని కన్వర్ యాత్ర అంటారు. అధిక సంఖ్యలో హిందూ యాత్రికులు శివదర్శనం కోసం అనేక కిలోమీటర్లు ప్రయాణిస్తూ దారి పొడవునా శివనామస్మరణ చేస్తూ వెళ్తుంటారు. ఈ కన్వర్ యాత్రికులు అత్యంత నియమనిష్టలతో శివయ్య దర్శనం కోసం వస్తారు. వారంతా కూడా పూర్తి శాకాహారులు. అందుకోసమే యోగి సర్కార్ వారికి ఇష్టం వచ్చిన చోట మాత్రమే తినేలా, వారి నియమనిష్టలకి భంగం కలగకుండా ఉండేలా ఈ కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గంలో పూలు, పండ్లు, హోటళ్లు, షాపులు, డాబాలు అన్నింటి మీద కూడా ఆ షాపుల పేర్లతో పాటు నడుపుతున్న యజమాని ఎవరు, ఓనర్ పేరేంటి అనేది కూడా రాయాలని ఒక రూల్ తీసుకొచ్చాడు. ఇక మనకు తెలిసిందే కదా, అత్యంత పెద్ద హిందూ దేశమైన మన భారత్లో హిందువుల కోసం ఏ రూల్ తెచ్చినా సరే అదేదో పెద్ద పాపం, ఘోరం అన్నట్లు సెక్యులర్ ముసుగులో ఉండే పార్టీలు, జాతీయతవాదులు అందరూ గగ్గోలు పెడుతుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన పప్పు కాంతాతయ్య గుండెలు బాదుకుంటున్నాడు దానిపైన. యోగి ఆదిత్యనాథ్ ఈ విధంగా ఎందుకు పెట్టాడంటే, హిందూ భక్తుల నిష్టని చెడగొట్టడానికి ఎన్నో విధాలుగా ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక వర్గం వాళ్ళైతే తినే ఆహారంలో ఉమ్ము వేసి హిందువుల్ని టార్గెట్గా చేసుకొని అమ్ముతుంటారు. అందుకని ఆ విధమైన రూల్ తెచ్చిపెట్టాడు. ఈ వివాదంలోకి దుకాణాల ముందు నేమ్ బోర్డులకి బదులుగా మానవత్వం అనే బోర్డులు పెట్టాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి తలా కాళ్ళు దుడిచాడు అత్యంత మానవతావాది సోను సూద్ అంకుల్. ఆ ట్వీట్కి కౌంటర్గా ఓ నెటిజన్ ఒక హోటల్ వాడు చపాతీల మీద ఉమ్మేసి కస్టమర్లకు ఇస్తున్న వీడియోని షేర్ చేశాడు. దాన్ని మన మానవతావాది అయిన సోను సూద్ అంకుల్, శ్రీరాముడికి శబరి ఎంగిలి పళ్ళని ఇచ్చింది కదా, కాబట్టి ఈ ఎంగిలాహారాన్ని మీరు కూడా ఎందుకు తినకూడదు సోదరా, హింసను అహింస ద్వారా ఓడించవచ్చు, జై శ్రీరామ్ అని కామెంట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మానవతావాదిని దేంతో కొడితే పాపం వస్తుందో అని అడుగుతున్నారు సినీ మేధావులు. ఇన్ని రోజులు వీడికి బుద్ధి బుర్రలో ఉందనుకున్నాను, ఇప్పుడే తెలిసింది వీడి తెలివి బుర్రలో కాదు గుద్దలో ఉందని. ఉమ్మేసిన ఆహారం తింటే శాంతి వెళ్లి విరుస్తుందంట. మళ్ళీ దాన్ని కూడా పురాణ పురుషుడు, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడికి ముడిపెట్టాడు. అయినా వీణని తప్పేముందిలే, మన పురాణాల్ని వక్రీకరించి సినిమాలు తీసిన హీరోలను, డైరెక్టర్లను కాలితో తన్నినా పాపం లేదంటున్నారు సినీ మేధావులు. ఎందుకంటే శబరి రాముడికి ఎంగిలి పళ్ళని పెట్టింది అనడం, సినిమాల్లో చూపించడం అంతా అబద్ధమే. శబరి ఒక మహా తపస్వి, బ్రతికినంత కాలం రాముడి కోసమే తప్పించింది. ఆయన ఎదురుపడగానే ఆయనకు సపర్యలు చేసి సుగ్రీవునితో స్నేహం చేయమని దిశానిర్దేశం చూపి శరీరాన్ని త్యజించి పుణ్యలోకాలు చేరుకుంది. మహాభక్తురాలు. శ్రీరాముడు వచ్చేసరికి పూర్తి వృద్ధాప్యంలో ఉన్న శబరి కళ్ళు కనపడక తోటలోని అన్ని చెట్ల పళ్ళని ముందుగా రుచి చూసి రుచిగా తీయగా ఉన్న చెట్టు పళ్ళని కొచ్చి రాముడికి పెట్టింది. దాన్ని మన సినిమా కవి పుంగవులు తమ కళానికి పదును పెట్టి ఎంగిలి పళ్ళని పెట్టిన శబరిని తమ క్రియేటివిటీ చూపించారు. ఆహా, పైత్యం చూపించారు. అయినా ఇది సెక్యులర్ దేశం ఎందుకైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అన్ని మతాలు సమానమని ఒప్పుకోడు, ఒక ముస్లిం అన్ని మతాలు సమానం అంటే ఒప్పుకోడు, ఒక హిందూకే ఇది సెక్యులర్ దేశం ఎందుకైందో మాకు అర్థం కావడం లేదంటున్నారు మేధావులు. సరే, ఈ పశుపతి గాడికి బాగా ఉమ్మేసి 2 రోటీలు, చపాతీలు పార్సిల్ పంపించండి. అయినా అంత తీరిక హిందువులకి ఎక్కడ ఉంటుందిలే, కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి కులం గురించి కొట్టుకు చావడానికే టైం ఉండదు. ఎవడేమన్నా మాకు సిగ్గే ఉండదు, రోసం అసలే ఉండదు. ఆల్రెడీ కాంగ్రెస్కి ఓటేసి కర్ణాటకలో అనుభవిస్తున్నారు. రేపు దేశమంతా కూడా వాళ్ళ ముడ్డి నగడానికి రెడీగా ఉన్నారు. అయినా సరే హిందువులు ఎటువంటి చలనం ఉండదు. నేను కూడా ఈ వీడియో వేస్ట్ అయింది అనుకుంటాను. ఏం చేద్దాం, వాళ్ళకు లేని దురద నీకెందుకు రాని నన్ను కూడా తిడుతున్నారు సినీ పండితులు. మరి మన సోను సూద్ అన్నయ్య ఎంగిలి పురాణం ఎలా ఉందో దానిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.